చేరుటకు వధు సంగముగా మార్చుమయా నా పితరులకు ఆశ్రయమై కోరిన దేవత చేర్పించి నీ వాగ్దానం నెరవేర్చుదువే నా దయచేసి దేవుని యొక్క మాటలు శ్రద్ధగా కొద్ది నిమిషాలు మనం విందాము. ఈ యొక్క మంచి సమయంలో మనము రక్షణ గురించి, దేవుడు చేసే కార్యాల గురించి కొన్ని విషయాలు మనం విందాం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం గమనించగలిగినట్లయితే పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఆ పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం ఐగుప్తు దేశంలో ఉన్న మన ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ద్వారబంధముల మీద రాసుకోవాలని మోషే ద్వారా దేవుడు సెలవిచ్చాడు. ఆ యొక్క పస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం ఏ యొక్క ఇంటి ద్వారబంధముల మీద, మరి మన యొక్క దర్వాజాకు, మన గడపకి 2 నిలువు కమ్ములు ఉంటే ఒక అడ్డకమ్మె పైన ఉంటుంది. దానికి ఎవరైతే ఈ గొర్రెపిల్ల రక్తం రాయబడుతుందో వాళ్ళు మాత్రమే మరణాన్ని నుంచి తప్పించబడతారని వాక్యం తెలియజేస్తుంది. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనందరికీ వాక్యం తెలుసు. ఈ యొక్క గ్రామంలో చాలా పెద్ద పెద్ద చర్చీలు కట్టించారు, పెద్ద పెద్ద సంఘాలు ఉండే. చిన్నప్పటి నుంచి మన వాక్యం వింటున్నాం, వాక్యం మనకి తెలియదేం కాదు. కాబట్టి ఆ రీతిగా వాళ్ళు ఆ రక్తాన్ని ఎప్పుడైతే రాసుకున్నారో అప్పుడు ఏం జరిగిందంటే, సంహార దూత ఐగుప్తు దేశంలో బయలుదేరినప్పుడు ఏం జరిగిందంటే, ఏ యొక్క ఇంటి పైనైతే ఆ ద్వారబంధముల మీద, ఆ దర్వాజాల మీద, 2 నిలువ కమ్ముల మీద, అడ్డకమ్మ మీద, ఏ యొక్క గృహంలోనైతే ఆ రక్తం రాయబడిందో అద్భుతమైన రీతిలో మరణదూత ఆ ఇంటి దగ్గర నుంచి దాటిపోయాడు. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ యొక్క ఇంటి ద్వార బంధముల మీదైతే ఆ రక్తం రాయబడలేదు, మరణం ఆ ఐగుప్తు దేశం యొక్క ప్రజల్లోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మన ఇశ్రాయేలు ప్రజలు అక్కడ ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాల కఠినమైన బానిసత్వంలో వాళ్ళు జీవిస్తా ఉన్నారు. యోసేపు కాలంలో, యాకోబు కాలంలో వాళ్ళు అక్కడికి వెళ్ళారు కరువు వచ్చిన సమయంలో. ఆ తర్వాత 430 సంవత్సరాలు ఫరో కఠినమైన బానిసత్వం, కఠినమైన జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఈనాడు కూడా ప్రజలు ఎలా జీవిస్తున్నారో తెలుసా? పాపపు బానిసత్వంలో జీవిస్తున్నారు, శాపపు బానిసత్వంలో జీవిస్తున్నారు. పాపం వల్ల వచ్చే జీవితం మరణం. అయితే దేవుని యొక్క కృపావరం మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం అని వాక్యం తెలియజేస్తూ ఉంది. పాపం ఏం చేస్తుందో తెలుసా? పాపం అంటే ఏంటో తెలుసా?
తెలిసి చేసినా పాపమే, తెలియక చేసినా పాపమే. తెలిసి చేసినా శిక్షే, తెలియక చేసినా శిక్షే. తప్పు తప్పే, తప్పు ఎప్పుడు ఒప్పవదు. ఆ రీతిగా ఆ పాపం ఏం చేసిద్దంటే, పాపం కొన్ని ప్రతిఫలాలు తీసుకొచ్చింది. పాపం శాపం తీసుకొచ్చింది, పాపము వ్యాధి తీసుకొచ్చింది, పాపము రోగం తీసుకొచ్చింది, పాపము అప్పుల సమస్య తీసుకొచ్చింది. ఈ రీతిగా అసమాధానం లేకుండా, అశాంతి లేకుండా మనిషి అన్ని బాగుంటాడు కానీ ఏదో ఒక కొరత, అన్ని బాగుంటారు కానీ ఏదో ఒక లోపం, ఏదో ఒక సమస్య, ఏదో ఒక శోధన సతమతమైపోతూ ఉంటారు. కానీ దాని నుంచి బయటపడాలని మనుషులకి ఉంటుంది కానీ వాటి నుంచి బయటపడే శక్తి మనుషులకు లేదు. వాటి నుంచి బయటపడే శక్తి కేవలం ఒక యేసయ్యకు మాత్రమే ఉంది. ఒకసారి అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున పరుచుకుందాం. Yeah.